హలో గాయ్స్, వెల్కమ్ టు త్రిషి. ఇది వచ్చేసి ఎపిసోడ్ 2 అన్నమాట. సో ఇది డే 2 గాయ్స్. సో డే 2లో అయితే నేను 8:30కి లేచాను. సో 8:30కి లేచాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:08 అవుతుంది. 10:08కి రెడీ అయినాను, బట్ ఇంకా హెయిర్ స్టైల్ కాలేదు. సో బయట వచ్చేసి మంచి కటన ఇట్లా తెరిస్తే నేను పడను. సో మూసి చెప్పాలి. పక్కనండి మమ్మీ నవ్వుతుంది. ఇది హెయిర్ ఎండాలంటే కటన్ తీయాలి. సో దానికోసమే కటన్ తీస్తున్నా. అండ్ మేము తీసుకున్న రూమ్కి 24 hours ఏసీ ఫెసిలిటీ అండ్ హీట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో దానివల్ల బతికిపోయాం. సో దట్స్ ఇట్ గాయ్స్. నేను మిమ్మల్ని రెడీ మొత్తం హెయిర్ స్టైల్ వేసుకున్నాక కలుస్తున్నాను. ఇప్పుడైతే నేను జుట్టు ఆరబెట్టుకోవాలి. నేను యాక్చువల్లీ అవన్నీ మర్చిపోయినా. హెయిర్ డ్రైయర్ తెచ్చుకుందాం అనుకున్నా, కానీ మర్చిపోయినా ఆడవికి. సో అది తెచ్చుకోలేదు. తెచ్చుకోనంటే ఈ పాటికి ఎప్పుడు నా హెయిర్ డ్రై అయిపోయి ఉండేది. ఓకేలే. సో బయట వ్యూ చూపిస్తాను, చూడసేయండి. బయట వ్యూ ఎంత బాగుందో కెమెరాలో చూడండి. రూమ్ ఎంత బాగుంది. సో ఇది ఇక్కడ కిటికీ ఇదంతా, అండ్ ఇక్కడ ఇది గుడిసే. సో గుడిసెని చూసిల్లో, ఈ గుడిసె పెంకుటిల్లతో కట్టారు. చూపిస్తా. సో ఈ గుడిసెని పెంకుటిల్లతో కట్టిండ్రు గాయ్స్. కరెక్ట్గా చూసినట్టయితే పెంకుటిల్లుగా కట్టిండ్రు. అండ్ బయట వ్యూ చూడండి. వీడియో కాదు, ఫోటోది. వీడియో ఫోటో ఎందుకు డాడీ? సో రైట్ గైస్, ఫైనల్లీ వచ్చేసి నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం గుడికి అయితే వెళ్ళకపోవడమే. సో నేను రెడీ అయిపోయాను. చూసారా నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఆగరా నాన్న. రైట్ గైస్, ఫైనల్ అయితే బయలుదేరాం. టైం వచ్చేసి 10:59 అయితే అవుతుంది. సో 10:59కి కరెక్ట్గా బయలుదేరాం. ఇది మా రూమ్ అవుట్ సైడ్ బాల్కనీలో గోపురం. ఇవన్నీ గుడిసెలు చూసారు ఎలా ఉన్నాయో. సో మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఇది గోపురం, దేవుడి పాదాలు ఉంటాయి ఇక్కడ. అక్కడ కొండ మీద ఉంది ఇది. హాయ్ చెప్పు, వీడియో హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. డోంబి 11:09 అయితే అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి కార్లకి అయితే ఎక్కేసాము. సో కార్లకి ఎక్కేసి ఇప్పుడే జస్ట్ బయలుదేరుతున్నాం. గుడి పైకి దారి అంట చూస్తున్నారు. అండ్ ఇక్కడ గుట్ట పైన రూమ్స్లో ఉందాం అనుకొని బాగా ట్రై చేసాము. ఎందుకంటే ఫొటోస్కి ఇంకా దేవుడిని దర్శించుకోవడానికి, గుడిని చూడడానికి మంచి దగ్గర ఉంటుందని అనుకున్నా. గుట్ట పైన దేవుడు ఉన్న కాడ ఉన్నామని, బట్ కుదరలేదు, రూమ్స్ దొరకలేదు. సరేలే, అలా రాసి పెట్టుంటే అలాగే జరుగుద్దని గుట్ట కింద తీసుకున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. గాలి కూడా ఎంత బాగుంది తెలుసా. ఇక్కడ మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఎప్పుడెప్పుడు ఆ దేవుడిని చూస్తానా అనిపిస్తుంది నాకైతే.
ఉంది గాయస్. సో ఇప్పుడు నా ఫోన్ అయితే తీసుకున్నాను. 145కి అయితే ఇప్పుడు ఫోటోస్ దిగడానికి అయితే వెళ్తున్నాను. ఫైనల్లీ కార్లోకి అయితే వచ్చేసాము. చాలా సేపు నిలబడ్డ తర్వాత చాలా ఇప్పుడు మళ్ళీ ప్లేస్కి వెళ్ళాలి. అంతకన్నా ముందు రూమ్కి వెళ్ళాలి. చాలా ఆకలేస్తుంది, మరి తిందామా? ఇక్కడికి కట్టి లైన్ ప్రసాదంగా ఉంటుంది. సో టైర్డ్ గైస్. ఫైనల్లీ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా లగేజ్ సర్దేసుకొని సో మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో వేరే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అంతకన్నా ముందు మొత్తం మేము సదిరేసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు అప్డేట్ ఇదే. నెక్స్ట్ అప్డేట్కి మళ్ళీ వెళ్తాం. ఫైనల్లీ వచ్చేసి మేమైతే అన్నవరంకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు రెడీ అయిపోయాము, ఇక వెళ్ళిపోతున్నాము. సో ఇక ఈ రూమ్ చెప్పేసి వెళ్దాం. సో ఫైనల్లీ సో ఇది నా బ్యాక్ వ్యూ చూడండి ఎంత బాగుంది. సో ఇప్పుడు ఈ రూమ్కి బాయ్ బాయ్ చెప్పేసి మనం అన్నవరానికి అయితే వెళ్ళిపోదాం కదండి. సో ఇప్పుడు లగేజ్ అన్ని కార్లో పెట్టుకున్నాం. అన్ని కార్లో పెట్టేస్తున్నాం. నా బ్యాక్ సైడ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది మాకు ఇచ్చిన రూమ్ ఓపెన్. సో ఇది మాకు ఇచ్చిన రూమ్. సో ఇలా ఉంది మాకు ఇచ్చిన రూమ్. ఇది మాకు ఇవ్వలేదు, యాక్చువల్లీ మేమే చూసుకున్నాం. ఇదైతే చూసారు కదా ఫోటో, అదైతే పామ్ ఆయిల్. ఇప్పుడే పట్టుకొని వెళ్తుంటే జస్ట్ అలా చూసాము. వచ్చేసి భీష్మ ఏకాదశి అంట. చెట్లు ఖర్జూర ఇక్కడ వండది. అవును, గుత్తి కనబడుతున్నాయా? కనిపించింది. ఇంతమంది ఆ దేవుడిని చూడడానికి భీష్మ ఏకాదశి కోసం నడకదారిలో వస్తున్నారు. అసలు నేనైతే చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే దేవుడిని చూడటానికి. చాలా ఆకలిస్తుంది కాబట్టి తినడానికి అయితే వచ్చాం.
మనం తిన్నాము ఓకే, మరి కారుకు కూడా తినిపియాలి కదా, అందుకనే పెట్రోల్ బంక్లో అయితే ఆగాము. కార్ ఏమైనా ఫుడ్ తింటుందా ఏంటి? పాట అయిపోయిందా? అయ్యా ఓకే చిట్టి పాట. చెయ్యి ఇట్లా ఇట్లా చెయ్యి, రింగ రింగ చెయ్యి, తిప్పు చెయ్యి తిప్పు, చెయ్యి చెయ్యి. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదే దాటప్పుడు పిల్లలందరూ కూడా అరే అవును, ఏం ఊరు అబ్బాయి అసలు ఏం జాతర అవుతుంది? ఇక్కడ ఏం జాతర అవుతుంది? పోదమ్మా డాడీ, ఏంటో తెలియదు అసలు. అరే అవును, వేషాలు చూద్దాం ఆగు డాడీ. ఇది హైవే అమ్మా. మన కాడ చేస్తారా అసలు జోకర్ లాగా బట్టలు వేసుకొని చూసినా సో ఇప్పుడు వచ్చేసి టైం 9 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మేము సోమవారం ఊర్లో అయితే ఉన్నాము. అన్ని గుళ్ళాలో పూజలు అవుతాయి ఇవాళ. మస్తున్నాడు హనుమాన్. జై హనుమాన్, జై హనుమాన్. పెద్దది దారిలో హనుమాన్ విగ్రహం పెట్టింది మనకు కూడా. ఏది గుట్ట?
ఫోటో తీసేసేయడానికి వస్తుంది. నీకు కనబడతలే బిల్లింగ్ అడ్డం సత్యదేవరే ముందు పోయి చూద్దాం. అబ్బా ప్లీజ్ గుట్ట మీకు ఎక్కదాం కదా. మొక్కుతామా? దొరుకుతాయి. వాచ్మెన్ అడుగుదాం, ఉంటే పోదాం. ఈడ నొక్కలేదు. మనం ఎంట్రీకి వస్తుందిరా. ఇప్పుడు వస్తుంది. రావట్లే. అసలు డింపు సెల్ అయితే అసలు కంప్లీట్ కననే పడతలే. లేదు కనబడతలే డింపు సెల్. మమ్మీ అడుగుతాంది. భీష్మ ఏకాదశి ప్రాబ్లం ఉందిరా. అగో రాధిక భీష్మ ఏకాదశి సత్యనారాయణ స్వామి మహోత్సవం. ఇప్పుడైతే మేమైతే కార్ల నుంచి దిగేసి రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇదే బెడ్ పడుకోవాలి. ఇది కరెక్ట్ సైజ్. 5 feet కూడా కాదు. బెడ్ చూసారా ఇలా అయితే మా రూమ్ మస్తు ఉంటుంది. 5 feet కూడా కాదు, తక్కువైంది. ఫుల్ ప్లేస్. ఇది కరెక్ట్ సైజ్. 5 feet కూడా కాదు. బెడ్ చూసారా ఇలా అయితే మా రూమ్ మస్తు ఉంటుంది. 5 feet కూడా కాదు, తక్కువైంది. ఫుల్ ప్లేస్.